అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దాదాపుగా గల్ఫ్ దేశాలన్నీ దీనివల్ల ప్రభావితమయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకొని బహ్రెయిన్ వరకు ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాల్ని ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైన మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తివంతమైన బాంబుల్ని జారవిడుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఈ యుద్ధంలో ఉత్తర కొరియా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశమవుతోంది. ఇజ్రాయెల్తో ఘర్షణలు పెరిగితే ఇరాన్కి సైనిక మద్దతు ఇస్తామని కిమ్ జాంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు గతంలో. ఆయన అక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికి తమ వద్ద ఉన్న ఒక్క క్షిపణి సరిపోతుందని అప్పట్లో ప్రకటించారు కూడా. అయితే కిమ్ మాటల్లో ఆవేశం కనిపించినప్పటికీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం సహనం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక కిమ్ దక్షిణ కొరియాపై కూడా ప్రస్తుతం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా పట్ల శాశ్వత శత్రుత్వ వైఖరినే అవలంబిస్తున్నారు. దక్షిణ కొరియాతో గొడవ పడుతున్నా అమెరికాతో మాత్రం పూర్తిగా సంబంధాలు తెంచుకోలేదు. మీరు మా షరతులకి ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామన్నట్టుగా ఒక తలుపు తెరిచే ఉంచింది. అంటే వాళ్లకు కావాల్సిన ప్రయోజనాలు ఉంటేనే అమెరికాతో మాట్లాడతారన్నమాట. ఇటీవల జరిగిన ఉత్తర కొరియా వర్కర్స్ పార్టీ సమావేశంలో కూడా కిమ్ జాంగ్ ఉన్ చేసిన ప్రకటనలు చూస్తే ఇది స్పష్టమవుతోంది. ఉత్తర కొరియాని అణ్వాయుధ దేశంగా మార్చాలి అనేదే కిమ్ జాంగ్ ఉన్ ప్రణాళిక. ఈ ఏడాది ప్రారంభం నాటికి భారీగా క్షిపణి, షెల్ ఉత్పత్తిని విస్తరించాలని కిమ్ ఆదేశించారు. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఛేదించగల వ్యవస్థలు, దక్షిణ కొరియాకి వ్యతిరేకంగా వ్యూహాత్మక అణ్వస్త్రాల్ని మెరుగుపరచడంపై దృష్టి సారించారు. గతంలో అంతర్జాతీయ ఘర్షణల్లో కిమ్ జాంగ్ ఉన్ జోక్యం ఉంది కూడా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ప్రవేశించింది ఉత్తర కొరియా. రష్యాకి మద్దతుగా దాదాపు 12,000 మంది సైనికులు, లక్షల కొద్దీ మందుగుండు సామాగ్రిని పంపింది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ KPA సైనిక బలం అపారం. 1.3 మిలియన్ల క్రియాశీల సిబ్బంది దీని సొంతం. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో KPA ఒకటి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం 6 లక్షల మంది రిజర్విస్టులు, మరో 57 లక్షల మంది సామాన్య ప్రజలు అవసరమైతే యుద్ధం చేయడానికి రెడ్ గార్డ్స్ గా సిద్ధంగా ఉన్నారు. కొరియా సైన్యం వైమానిక దళాలు, నౌకా దళాలు, అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణులతో కూడిన వ్యూహాత్మక దళాలుగా విభజించారు. ఉత్తర కొరియాలో 17 నుంచి 30 ఏళ్ల పురుషులు, 3 నుంచి 12 ఏళ్లు సైన్యంలో పనిచేయడం తప్పనిసరి. వైమానిక దళంలో 1,10,000 మంది, నౌకాదళంలో 60,000 మంది సిబ్బంది ఉన్నారని అంచనా. ఇక ప్రపంచంలో అణ్వస్త్రాలు కలిగిన 9 దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. షార్ట్ రేంజ్ నుంచి అమెరికా వరకు వెళ్లగలిగే భారీ ఖండాంతర క్షిపణుల్ని కిమ్ జాంగ్ ఉన్ అభివృద్ధి చేశారు. 6,900కి పైగా ట్యాంకులు, సాయుధ వాహనాలు ఉన్నాయి. వైమానిక దళంలో 400కు పైగా ఫైటర్, 80 తేలికపాటి బాంబర్లు, 200కు పైగా రవాణా విమానాలు ఉన్నాయని అంచనా.